ఇదే గౌతమేశ్వర స్వామి గుహాలయం. ఒకప్పుడు ఇక్కడ గుహ చాలా లోపలికి ఉండేది. కానీ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఆ గుహను మూసివేయడం జరిగింది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి నేను అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్నాను. గుత్తి రైల్వే స్టేషన్కి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గౌతమేశ్వర దేవాలయం అనే ఒక పురాతన శివాలయాన్ని చూడడానికి ఇక్కడ వచ్చినాను. సాధారణంగా దేవాలయాలంటే మనకు మందిరాలు మండపాల్లో ఒకటి కనిపిస్తాయి. కానీ ఈ గౌతమేశ్వర దేవాలయం మాత్రము ఒక గుహాలయంలో నిర్మించబడి ఉంది. అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఆ గుహాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం ఎలా ఉంది, ఈ దేవాలయం యొక్క విశేషాలు ఏమి అని తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను గౌతమేశ్వర దేవాలయం ముందు భాగంలో ఉన్నాను. జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ దేవాలయం కొండకు ఆనుకొని ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ గౌతమేశ్వర దేవాలయం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి ఒక గుహలో పురాతన శివలింగం ఉంది. పూర్వకాలంలో గౌతముడు అనే ఋషి తన శిష్యులతో కలిసి ఈ శివలింగాన్ని పూజలు చేస్తూ ఇక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తూ ఉండేవాడు. అందువలనే ఈ కొండ మీద ఉన్నటువంటి గుహలోని శివలింగాన్ని గౌతమేశ్వరుడు అని, ఈ ప్రాంతాన్ని గౌతమాశ్రమం అని ఆ కాలంలో పిలిచేవారు. గౌతమ ఋషి ఇక్కడ జీవించిన కారణంగానే ఈ గుత్తి పట్టణాన్ని కూడా పూర్వకాలంలో గౌతమీపురం అని పిలుస్తూ ఉండేవారు. ఈ దేవాలయం చుట్టూ ప్రకృతి చాలా బాగుంది. నిజంగా ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రశాంతత ఈ దేవాలయం దగ్గర కనిపిస్తోంది. ఈ దేవాలయం ముందర ఒక పుట్ట ఉంది. ఈ పుట్ట చాలా పెద్దగా ఉంది. ఈ పుట్ట దగ్గర ఒక విగ్రహం కూడా కనిపిస్తోంది. ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తుంటే ఒకప్పుడు ఇది ప్రతిష్ఠిత కాబడి బాగా పూజలు అందుకున్న విగ్రహంలాగా ఉంది. కానీ ఇది ఇప్పుడు డెస్ట్రాయ్ కావడం వల్ల తీసుకొచ్చి ఇక్కడ ఉంచినట్లున్నారు. ప్రతిమ లక్షణాలను గమనిస్తే ఈ విగ్రహం విష్ణువుకు సంబంధించిన విగ్రహంలాగా కనిపిస్తోంది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. మన వేదశాస్త్రాల్లో మర్రి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మర్రి చెట్టు వేర్లలో బ్రహ్మ కొలువై ఉంటాడంట. మర్రి చెట్టు కాండంలో విష్ణువు కొలువై ఉంటాడంట. మర్రి చెట్టు ఆకుల్లో ఈశ్వరుడు కొలువై ఉంటాడట. అంత ప్రాముఖ్యత ఉంది ఈ మర్రి చెట్టుకి. ఈశ్వర స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి కూడా ఈ మర్రి చెట్టు కింద కూర్చొనే మనకు కనిపిస్తాడు. కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళే మార్గము ఇదే. ఇక్కడ ఉన్నటువంటి ఈ కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకు పైన ఉన్నటువంటి దేవాలయం కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను కొండ మీదకి వచ్చినాను. కొండ మీదకి వచ్చిన తర్వాత నాకు చాలా దేవాలయాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంగణం మొత్తం కూడా దేవాలయాలతోనే నిండి ఉంది. ఈ దేవాలయాల ప్రాంగణం మధ్యలో ఒక ధ్వజస్తంభం కనిపిస్తోంది. ధ్వజస్తంభం మీద నంది, శివలింగం గుర్తులు కనిపిస్తున్నాయి. నంది, శివలింగము, అలాగే దీనిపైన వైదిక మతం సంబంధించినటువంటి కొన్ని పవిత్రమైన గుర్తులు కూడా ఉన్నాయి. ఈ ధ్వజస్తంభానికి పక్కన ఒక బలిపీఠం కూడా ఉంది. ధ్వజస్తంభం ప్రక్కనే మనకు ఒక నంది కనిపిస్తోంది. ఈ నంది చెక్కినటువంటి శిల్పి ఈ నందిని చాలా డీటెయిల్గా చెక్కడం జరిగింది. నంది మీద మనకు ఒక శివలింగం కనిపిస్తోంది. అలాగే నంది వీపు మీద ఒక వస్త్రం కనిపిస్తోంది. నంది నడుము నుండి పొట్ట వరకు ఒక పట్టీ కనిపిస్తోంది. అలాగే తోక వెనుక భాగంలో ఒక మువ్వల హారం కనిపిస్తోంది. నంది మెడలో ఒక పెద్ద మువ్వల హారం కనిపిస్తోంది. అలాగే కాళ్ళకు కూడా మువ్వల పట్టీలు కనిపిస్తున్నాయి. నంది కొమ్ములు కూడా చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఈ నందిని చెక్కినటువంటి శిల్పి చాలా రకాల అలంకారాలతో ఈ నందిని అలంకరించడం జరిగింది. ఈ నంది ఎదురుగా
మనకు కనిపిస్తున్నదే పురాతన శివలింగం ఉన్నటువంటి గుహ. ఈ కొండలో ఈ గుహ వందల సంవత్సరాల కిందటే సహజంగా ఏర్పడినట్లు కనిపిస్తోంది. లోపలికి వెళ్ళి చూస్తాను ఈ గుహ ఏ విధంగా ఉందో. ఈ గుహాలయం ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది. పైన ఒక పెద్ద చెట్టు ఈ కొండను ఆసరాగా చేసుకొని ఉంది. కుడివైపున మనకు పార్వతీ అమ్మవారు కనిపిస్తున్నారు. అమ్మవారు చూడ్డానికి చాలా కళగా కనిపిస్తుంది. ఎదురుగా మనకు గౌతమేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. ఈ గుహాలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవం ఈయనే. గౌతమ ఋషి వందల సంవత్సరాల కిందట తన శిష్యులతో కలిసి నిత్యం పూజించినటువంటి శివలింగం ఇదే. ఈయనే గౌతమేశ్వరుడు. ఈ శివలింగాన్ని చూస్తుంటే ఇది చెక్కిన శివలింగం ఉన్నట్లు లేదు, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ గౌతమేశ్వర స్వామిని భక్తులు ఎవరైనా కూడా తామే స్వయంగా తమ స్వహస్తాలతో పూజలు చేసుకునే అవకాశం ఈ దేవాలయంలో ఉంది. ఈ గుహాలయం ఇప్పుడు చూడ్డానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఒకప్పుడు ఈ గుహ చాలా పొడవుగా ఉండేదంట. అప్పట్లో చాలామంది మునులు ఈ గుహలో తపస్సు చేసుకునేవారంట. కానీ తర్వాత కాలంలో చాలామంది ఈ గుహలోకి వెళ్ళి ప్రమాదాల బారిన పడ్డారంట. అందుకే ఇందులోకి వెళ్ళడం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ శివలింగం వెనుకన ఈ గుహలోకి ఇంకా ఎవరూ వెళ్ళకోకుండా ఒక గోడ నిర్మించడం జరిగింది. ఈ గోడకు ఒక జాలరీ ఉంది. అందులో నుండి చూస్తే గుహ కనిపిస్తుందేమో, ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఫ్లాష్ ఆన్ చేసినాను మొబైల్ది, ఏమీ కనిపించడం లేదు. వీడియోలో చూస్తుంటే అందులో ఏమీ కనిపించడం లేదు, కానీ మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి ఆ జాలరీ నుండి చూస్తే లోపలికి దారి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గౌతమేశ్వర గుహాలయానికి ప్రక్కనే ఒక తల మాత్రమే ఉన్నటువంటి దైవం ఉన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఉంది ఎవరో అర్థం కావడం లేదు. మొహానికంతా రంగు ఉంది, చెవులకు ఆర్నమెంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉంది ఎవరో అస్సలు అర్థం కావడం లేదు. ఈ పక్కనే మనకు పార్వతీ అమ్మవారు ఉన్నారు. అమ్మవారు 2 చేతుల్లో 2 తామరలు పట్టుకొని అభయహస్తము వరదహస్తంతో నిల్చొని ఉన్నారు. వెనకాల అందమైన ప్రభావళి ఆకారం ఉంది. చాలా ప్రకాశవంతంగా ఉంది అమ్మవారు చూడ్డానికి. పార్వతీ అమ్మవారి పక్కనే ఇక్కడ ఇంకొక చిన్న గుహాలయం ఉంది. లోపలికి వెళ్ళి చూస్తాను లోపల ఏ దైవం ఉన్నారనేది. ఇక్కడ ఏ దైవం ఉన్నది నాకు అస్సలు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆకారం అనేది సరిగా కనిపించడం లేదు. చాలా పాతకాలం విగ్రహం ఉన్నట్లుంది ఇది. ఈ దేవాలయంలో బయట ఎక్కడ లోపల ఏ దైవం ఉన్నది అనేది డీటెయిల్స్ మెన్షన్ చేయబడలేదు. అందుకే ఇక్కడ విగ్రహాలు పోల్చుకోవడం కాస్త కష్టంగా ఉంది.
ఇక్కడ కూడా ఒకప్పుడు గుహ లోపలికున్నట్లు, ఎవరూ వెళ్ళకూడదు అనే ఉద్దేశ్యంతో అడ్డుగా గోడ నిర్మించినట్లు మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. గౌతమేశ్వర దేవాలయానికి ఎడమ వైపున ఇక్కడ ఇంకొక గుహాలయం ఉంది. అది కూడా లోపలికి వెళ్ళి చూస్తాను. ఇది ఇందాక చూసిన 2 గుహాలయాల కంటే ఇంకాస్త చిన్నగా ఉంది. ఇక్కడ కొలువై ఉన్న దైవాలు వల్లి దేవయాని సమేత కుమారస్వామి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చాలా డీటెయిల్‌గా ఉన్నాయి. చాలా అందంగా కూడా ఉన్నాయి. కుమారస్వామి, ఆయన 2 భార్యలు వల్లి, దేవయాని. ఆయన వాహనం నెమలిని కూడా చూడొచ్చు ఇందులో మనం. ఈ గుహాలయం వెనుక భాగం కూడా లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో గోడ కట్టి మూసివేయడం జరిగింది. కుమారస్వామి దేవాలయం పక్కన 2 మందిరాలు ఉన్నాయి. అందులో ఒక దాంట్లో వినాయకుడు కొలువై ఉన్నాడు. కానీ ఇది గుహాలయం కాదు, మామూలుగా నిర్మించబడిన మందిరం. వినాయక మందిరం పక్కన ఉన్నటువంటి మందిరంలో ఒక అరుదైన శిల్పం ఉంది. అది బాలకృష్ణుడి కాళీయ మర్దన శిల్పము. ఈ శిల్పం చాలా అందంగా ఉంది మరియు చాలా డీటెయిల్‌గా చెక్కబడింది ఈ శిల్పము. మధ్యలో కూర్చున్నది బాలకృష్ణుడు. ఆ 5 తలల సర్పము కాళీయ సర్పము. ఈ పక్కన ఉన్నటువంటి ఈ 2 రూపాలు ఈ కాళీయుని భార్యలు. ఈ కాళీయుని భార్యలు బాలకృష్ణుడిని తమ భర్తను ప్రాణాలతో విడిచిపెట్టమని వేడుకుంటున్న దృశ్యం ఇది. దీని వెనుక ఒక కథ ఉంది. కాళీయుడు అనే విషసర్పము గరుడుని భయం వల్ల రమణక ద్వీపాన్ని వదిలి బృందావనంలోని యమునా నది పరిసర ప్రాంతాల్లో తన కుటుంబంతో నివాసం ఏర్పరచుకునుంది. అతని విషం వల్ల యమునా జలాలు నల్లగా మారి తాగిన పక్షులు, జంతువులు మరణించేవి. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఆ బంతి కాళీయుడు ఉన్నటువంటి ప్రదేశంలో పడింది. కృష్ణుడు ఆ బంతిని తేవడానికి కాళీయుడున్న ప్రదేశంలో ప్రవేశించాడు. కాళీయుడు కృష్ణుడిని చుట్టేసి కాటు వేయడానికి ప్రయత్నించసాగాడు. కృష్ణుడు తన దివ్యశక్తితో కాళీయుని పడగల మీద ఎక్కి విశ్వమంత బరువుతో పడగల మీద నృత్యం చేయసాగాడు. కృష్ణుడి దెబ్బలకు కాళీయుడి నోటి నుండి రక్తం వచ్చి అతడు నిస్సత్తువయ్యాడు. కాళీయుని భార్యలు కృష్ణుణ్ణి శరణు వేడి తమ భర్త ప్రాణాలను కాపాడమని ప్రార్థించారు. కాళీయుడు తన అహంకారంతో చేసిన తప్పును తెలుసుకొని ఇకపై ఎవరినీ హింసించనని ప్రమాణం చేశాడు. కృష్ణుడు ఇక మీద గరుత్మంతుని నుండి నీకు భయం ఉండదని, ఈ యమునా నదిని వదిలేసి రమణక ద్వీపాన్ని వెళ్ళిపోమ్మని కాళీయుణ్ణి ఆదేశించాడు. కాళీయుడు తన కుటుంబము యమునా నదిని వదిలి రమణక ద్వీపాన్ని వెళ్ళారు. ఇది ఈ కాళీయమర్దునుడి విగ్రహం వెనుక ఉన్నటువంటి కథ. ఈ విగ్రహంలో కాళీయునికి మనకు 5 తలలే కనిపిస్తున్నాయి కానీ భాగవతం ప్రకారము కాళీయునికి మొత్తము 101 తలలు ఉన్నాయి. 101 తలలు కలిగినటువంటి సర్పము ఈ కాళీయుడు. కింది వైపున ఇంకొక 2 మందిరాలు ఉన్నాయి.
ఒక మందిరంలో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి గదను పట్టుకొని ఉన్నారు. పక్కన ఉన్నటువంటి మరో మందిరంలో నవగ్రహాలున్నాయి. శివాలయం ద్వారం మీద ఉన్నటువంటి చెట్టు నా దృష్టిని చాలా ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ చెట్టు చాలా బలంగా ఉంది. కానీ ఈ చెట్టుకు పెద్ద సపోర్ట్ లేదు. దీని వేర్లు కూడా దీని గోడల్లోకి చొచ్చుకొని పోయినాయి. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇలాంటి చోట్ల ఉన్నటువంటి చెట్లు ఏ విధంగా నీటిని తీసుకుంటాయి, ఎలా బతుకుతాయని. కానీ దీనికి ఒక రీజన్ ఉంది. సాధారణంగా ఇలా కొండల మీద కానీ గుహల దగ్గర కానీ ఉన్నటువంటి చెట్లు తమ వేర్లను ఇలా బండరాల కంటి పెట్టుకొని ఉంటాయి. సాధారణంగా గుహలోని గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. బయట నుండి వచ్చే వెచ్చని గాలి గుహలోని చల్లని రాతి గోడలను తాకినప్పుడు ఆ గాలిలోని నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారి ఈ గుహలో ఉన్నటువంటి గోడల మీద నీటి బిందువుల రూపంలో ఫామ్ అవుతాయి. సో అలా ఏర్పడినటువంటి ఆ నీటి బిందువుల్ని ఈ వేర్లు అనేటివి స్వీకరించి ఈ చెట్టు అనేది బ్రతుకుతుంది. కొండ మీద ఉన్నటువంటి అన్ని మందిరాలలో ఆ పైన ఉన్నటువంటి ఆ 2 మందిరాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 మందిరాలు మాత్రమే పురాతన కాలానికి సంబంధించినటివి కాదు. మిగతా అన్ని మందిరాలు కూడా చాలా పాతకాలానికి సంబంధించినటివి. గుత్తికోటను ఇన్ని రాజవంశాలు పరిపాలించినప్పటికీ కూడా ఏ రాజవంశము కూడా ఈ పురాతన శివాలయానికి ఒక మందిరాన్ని నిర్మించలేదు. దీనికి గల కారణము నిజంగా ఒకప్పుడు ఇక్కడ ఋషుల ఆశ్రమం ఉండేది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుత్తి పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి అనే ఒక పట్టణం ఉంది. తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి కైఫియతుల్లో పూర్వము ఈ ప్రాంతం అంతా కూడా అనేక ఋషి ఆశ్రమాలు ఉన్నట్లు అందులో చెప్పబడి ఉంది. అందుకే ఈ ప్రాంతంలో కూడా ఒకప్పుడు నిజంగా ఒక ఋషి ఆశ్రమం ఉండేదని నేను నమ్ముతున్నాను. అందువల్లనే అనేక రాజవంశాలు ఈ గుత్తికోటను పరిపాలించినప్పటికీ కూడా ఎవరూ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేదు అని నేను అనుకుంటున్నాను. గౌతమేశ్వర దేవాలయాన్ని పూర్తిగా చూడడం జరిగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పురాతన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆలయం చాలామందికి తెలీదు. అందుకే ఈ వీడియో ద్వారా కొద్దిమందన్నా ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ దేవాలయం మీద ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను చూపించిన విషయాలు, ఈ దేవాలయం మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. టేక్ కేర్. బై బై.